లోకి తీసుకుందామని ట్రై చేస్తాడు. దేశ చట్టముల ద్వారా వధువుని వాడు నియంత్రిద్దామని ప్రయత్నిస్తాడు. కానీ దేశ చట్టముల ద్వారా వాడు వధువుని నియంత్రించలేడు. ఎందుకంటే వధువు నియంత్రించేది ఈ కనపడే దేశ చట్టముల ద్వారా కాదు. వధువు నియంత్రించబడేది ఏ చట్టము ద్వారా అంటే అదిగో వాక్య చట్టము ద్వారా దేవుడు వధువుని నియంత్రిస్తూ ఉన్నాడు. ఆయన నువ్వు ఇది చేయకూడదు, నువ్వు ఇలా చేయకూడదు, నువ్వు ఇలా జీవించకూడదు, ఇలా జీవించాలి, నువ్వు వస్త్రాలు ఇలా వేసుకోకూడదు, నువ్వు వస్త్రములు ఇలా వేసుకోవాలి. ఏంటిది? పరలోక రాజ్యం యొక్క చట్టం ఇది. ఇప్పుడు ఆ చట్టము ద్వారా దేవుడు ఆయన వధువును నియంత్రిస్తూ ఉన్నాడు. వధువు కేవలం లోబడేది పైనున్న దేశ చట్టానికి లోబడిద్దామే. ఈ దేశ చట్టాలకి, వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న చట్టాలకి ఆమె లోబడదు. కానీ ఫరో ఏం చేస్తాడు తెలుసా? వాడు వధువు మీదకి ఒత్తిడి తీసుకొస్తాడు, మరణకరమైన చట్టాలు తీసుకొస్తాడు. ఇప్పుడు ఎలాగైనా సరే ఆమెను వాడి కంట్రోల్లో పెట్టుకుందామని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శత్రువులతో కలవకుండా ఉండాలని. మీకు అర్థమవుతుందా లేదా?